కర్నూలులో ఎమ్మిగనూరు పొలిటికల్ చుచ్చు హీట్ ఎక్కుతోంది. పోటీకి దూరంగా ఉంటానన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మరో వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా చూపించడమే పార్టీలో కొత్త ట్విస్ట్ గా మారింది. అయితే ఎమ్మెల్యే కొత్త పేరుని ప్రతిపాదించడం మరో వర్గానికి అంతు చిక్కడం లేదు. తమని కాదని మరో కొత్త వ్యక్తిని ఎలా ఎమ్మెల్యేగా ఆమోదిస్తామంటూ అలకబూనుతున్నారు కొంతమంది లీడర్స్. వైసీపీ హైకమాండ్ చేస్తున్న చేర్పులు మార్పులు నేతల్లో గుబులు రేపుతోంది. అకస్మాత్తుగా కొత్త పేర్లు రావడం, ఉన్న పేర్లు పోవడం జరుగుతోంది. ఇప్పుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు చేర్పులు పార్టీలో కొత్త కాకరేపుతోంది. స్వయానా ఎమ్మెల్యే కుటుంబంలోనే చిచ్చు పెట్టింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు హైకమాండ్కు తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయసు రీత్యా ఇన్ఛార్జిని నియమించాలని, ఎన్నికల్లో మరొకరిని పోటీలో పెట్టాలని అధిష్టానం ఆలోచన. ఇదే మ్యాటర్ను సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే కేశవరెడ్డి మాత్రం తనకు లేదా తన కొడుక్కే టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే మాజీ ఎంపీ బుట్టా రేణుక, లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ పేర్లు సీన్లోకొచ్చాయి. బుట్టా రేణుక వైపు పార్టీ పెద్దలు మొగ్గు చూపినట్లు సమాచారం. చెన్నకేశవరెడ్డిని తాడేపల్లికి పిలిపించుకున్న హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. బుట్టాపై సుముఖంగా లేని చెన్నకేశవరెడ్డి మాచాని వెంకటేశ్వర్ల పేరును సూచించారు. హైకమాండ్ కూడా ఓకే చెప్పింది. మాచానికి ఓకే అన్న జగన్ లోకల్లో ప్రచారం చేసుకోవాలని చెప్పేశారు. వైసీపీ అభ్యర్థి మాచాని వెంకటేశ్వర్లే అంటూ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారమైంది. ఇక్కడే గొడవ మొదలైంది. ఈ మార్పు క్యాడర్లో చిచ్చు రేపింది. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుటుంబంలోనూ అలజడి రేపింది. మాచాని వెంకటేశ్వర్లు పేరు సూచించడాన్ని ఎమ్మెల్యే శిబిరం ఆమోదించడం లేదు. ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్న తమని కాదని మాచాని పేరును సూచించడమేంటని ఎమ్మెల్యే వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. మాచానే అభ్యర్థి అయితే గెలుపు కోసం పనిచేసేది లేదని చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు చెన్నకేశవరెడ్డి కుమారుడు. తనకు లేదు, తన తండ్రికి లేదు, వేరే వాళ్ల కోసం చెన్నకేశవరెడ్డి పడిగాపులు కాయడం ఏంటని అలిగి బయటకు వెళ్లిపోయారట. ఇక మాచాని వెంకటేశ్వర్లకు బాధ్యతలు అప్పగిస్తే ఎమ్మెల్యే క్యాంపు ముఖ్యుల్లో కొందరు మొహం చాటేస్తారనే ప్రచారం ఉంది. మొత్తం మీద ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మార్పు వ్యవహారం ఇటు పార్టీలో అటు ఎమ్మెల్యే ఫ్యామిలీలోనూ అసంతృప్తిని రగిలించింది.